గౌరి 68వ భాగం. ఇప్పుడు ఈ పిల్లని బతిమలాడాలా? అదేదో ముందు వచ్చుంటే సరిపోయేది కదా! అంతా నా కర్మ అనుకుని షాపింగ్ మాల్‌లోని ఓ పక్కగా ఉన్న బేకరీ దగ్గరికి వెళ్ళి 2 నిమిషాల్లో మళ్ళీ నందిని ముందు నిల్చున్నాడు. "ఇటు చూడు ఏం తెచ్చానో" అని అన్నాడు నందగోపాల్. "నేను చూడను. నాకేం అవసరం లేదు" అని అంది. "అవసరం లేదా? అయితే అదిగో అక్కడ ఉందే ఓ పాప. ఆ పాపకిస్తాను అయితే" అని అన్నాడు. ఎంతకీ ఏం తెచ్చాడబ్బా అనుకుని ఓరగా చూసింది నళిని. నందగోపాల్ చేతిలో పెద్ద డైరీ మిల్క్ స్వీట్ చాక్లెట్ ఉంది. అది చూసిన నళిని కళ్ళల్లో మెరుపు. అమ్మో, నిజంగానే ఇచ్చేస్తాడేమో అనుకుని ఆ చాక్లెట్ని టక్కున లాక్కొని కవర్లో తీసి తినటం మొదలుపెట్టింది నళిని. పక్కనే కూర్చుని విచిత్రంగా చూస్తున్నాడు తను తినే విధానాన్ని. "కావాలా?" అంటూ ముందుకు చాపింది చెయ్యి. "ఏం అవసరం లేదు" అంటూ అన్నాడు నందగోపాల్. "మరెందుకు అలా చూస్తున్నావు? నాకు దిష్టి పెట్టకు" అంటూ మొత్తం తినటం పూర్తి చేసింది నళిని. ఆ తరువాత నందగోపాల్ వైపు చూసి హిహిహి అంటూ నవ్వింది. "ఎంత పిచ్చేంటే నీకు? చాక్లెట్ అంటే చిన్నప్పుడే ఉందనుకున్న అలవాటు ఇప్పటికీ ఇంకా పోలేదు. ఇది ఎప్పటికీ పోదు" అని అంది నళిని. "సరేలే, వెళ్ళి ముందు షాపింగ్ ఏదో చేసుకో, వెళ్ళిపోదాం." "అబ్బా, ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోదామంటే వచ్చేస్తా అనుకున్నావా?" అని అంది నళిని. "మరింకేం కావాలి?" "ఇంకో 4 ఐస్ క్రీమ్లు కావాలి. ఆ తర్వాత ప్రతిదీ నాకేం కావాలో నువ్వే సెలెక్ట్ చేయాలి. అలా అయితే నేను నీతో వస్తాను, లేదంటే ఇక్కడే కూర్చుంటా." "అవునా, అలాగా, అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతా. వెళ్ళి చెల్లి ఎందుకు రాలేదు అని నందిని అడిగితే విషయం మొత్తం చెప్తాను" అని అన్నాడు నందగోపాల్. వెళ్ళు, అలాగే చెప్పు. ఆ మాత్రం కూడా చేయలేడా ఓ ఆడపిల్ల కోసం అని అనుకుంటుంది మా అక్క" అని అంది నళిని. "బాబోయ్, ఈ పిల్లతో చాలా కష్టం" అనుకుని "సరేలే, ఐస్ క్రీమే కదా, ఇప్పిస్తా" అంటూ తనని ముందుకు తీసుకువెళ్ళాడు. ఆ షాప్లో కూర్చుని తను ఐస్ క్రీమ్ తింటూ ఉంటే విచిత్రమైన హావభావాలతో నళినినే చూస్తూ ఉన్నాడు నందగోపాల్. అక్కడే ఓ గంట సమయం గడిచిపోయింది. ఆ తరువాత షాప్ లోపలికి తీసుకెళ్ళి ఓ డ్రెస్ తీయటం, ట్రయల్ వేయటం, ఇది బాగోలేదు అంటూ పడేయటం. "ఇదేంటే అలా చేస్తావు? బాగుందనే కదా వేసుకున్నావు, బాగానే ఉంది కదా" అని నందగోపాల్ అంటే "నాకు అస్సలు నచ్చలేదు" అని అంది నళిని. "అయితే నీకు నచ్చితేనే తీసుకుంటావా" అని అన్నాడు. అంతేగా, మరి అలాంటప్పుడు నా ఒపీనియన్ ఎందుకు అడగటం? నేను అక్కడ కూర్చుంటాను, ఏమేం కావాలో నువ్వు తీసుకునిరా" అని మళ్ళీ అన్నాడు. "లేదు లేదు, నేను వేసుకున్న ప్రతి డ్రెస్సు నువ్వు చూడాలి, నువ్వు నా వెంట తిరగాలి" అంటూ సతాయించింది నందగోపాల్ని. అలా ఆడవాళ్ళ షాపింగ్ ఎంత తిక్కగా ఉంటుందో నందగోపాల్కి రుచి చూపిస్తూ ఉంది నళిని. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటూనే తప్పక నళిని వెంట తిరుగుతూ ఉన్నాడు నందగోపాల్. 3 గంటలు గడిచిపోయింది. 2 చేతుల నిండా బ్యాగులతో బయటకు వచ్చింది నళిని. కౌంటర్ దగ్గర డబ్బులు కట్టి తల రుద్దుకుంటూ బయటకు వచ్చాడు నందగోపాల్. బయట మెట్లు దిగటానికి సిద్ధపడ్డ నళిని వెంటనే వెనక్కి మళ్ళీ పరుగున నందగోపాల్ని చేరుకుని అతను చేయి పట్టుకుని లోపలికి లాక్కెళుతూ ఉంది. "హే పిచ్చా, ఎక్కడికి లాక్కెళ్తున్నావు?" అంటూ అడుగుతున్నాడు నందగోపాల్. కానీ నందగోపాల్ మాటలు ఏమాత్రం వినిపించుకోవటం లేదు. "కాసేపు మాట్లాడకుండా ఉండు" అంటూ అక్కడే ఒక గోడ చాటుగా నిలబడింది నళిని. నళిని కళ్ళలో ఏదో పులిని చూస్తే వచ్చే భయం కనపడింది నందగోపాల్కి. "ఏమైంది నళిని, బాగానే ఉన్నావా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు?" అనుమానంగా అడిగాడు నందగోపాల్. "బయట రాక్షసుడున్నాడు." "రాక్షసుడెవరు?" "అదే మా బావ" అని అంది నళిని. "అవునా, ఏం భయపడకు, ముందు ఆ బ్యాగ్ ఇవ్వు" అని తన చేతిలోకి తీసుకున్నాడు. "ఆ తరువాత నీ చున్నీని స్కార్ఫ్ కట్టేసుకో" అని అన్నాడు నందగోపాల్. "లేదు, బావ నేను స్కార్ఫ్ కట్టుకున్నా కూడా గుర్తుపట్టాడు. ఇదివరకు ఓసారి అలాగే కన్ఫ్యూజ్ చేయాలని చూశాను, కానీ గుర్తుపట్టేశాడు. మరి డైరెక్ట్గా చూడటం కంటే ఇది బెటర్ కదా. అసలు కనపడకుండా వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ కుదరకపోతే స్కార్ఫ్ ఉంటే కొంచెం కవర్ చేయటానికి మనకి బాగుంటుంది. ముందు మాటలాపేసి అదేదో కట్టుకో, నేను ముందుకెళ్ళిపోతాను, చిన్నగా చూసుకుని రా" అన్నాడు. "మరి నువ్వేం కట్టుకోవా" అని అడిగింది. "అతను నీకు బావ, నీ అక్కకు మొగుడు, నాకు కాదు. నే వెళ్తున్నా, చూసుకునిరా" అంటూ ముందుకు కదిలాడు నందగోపాల్. వెళ్ళి కారులో కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. నళిని అటు ఇటు చూసుకుని అక్కడ అభినందన్ కనిపించకపోవటంతో నెమ్మదిగా ముందుకు కదిలింది. ఒక 10 అడుగులు వేసిన తరువాత తన భుజంపై వెనుక నుండి ఎవరో చేయి వేశారు. పులి పంజాకి చిక్కినట్లుగా విలవిలలాడిపోతూ వాడు మాత్రం కావద్దు అనుకుని కళ్ళు మూసుకుంది. "నళిని" అంటూ పిలిచాడు అభినందన్. వెంటనే గుండె ఆగినంత పనైంది. భుజంపై ఉన్న చేతిని విసిరికొట్టి బయటికి పరుగు తీసింది నళిని. బయటకు వచ్చి కారెక్కి గ్లాసెస్ వేసి "త్వరగా పద" అంటూ నందగోపాల్ని తొందర చేసింది. అది నళిని అని అనుమానం వచ్చిన అభినందన్ నళిని వెనకే పరిగెత్తినా కూడా బయటకు వచ్చేసరికి ఎక్కడా కనిపించలేదు.
అయినా కాలుకి ఏదో అయిందని ఇంట్లో ఉన్న పిల్ల ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అనుకున్నాడు. మళ్ళీ తనకు ఒక ఆలోచన వచ్చింది. తనని ఏదైనా మోసం చేస్తున్నారేమో, కాలు బాగోలేకపోవటం అంతా ఒక నాటకమేమో అనే అనుమానం వచ్చిన అభినందన్ వెంటనే ఫోన్ తీసుకుని నందినికి ఫోన్ కలిపాడు. అప్పుడే నందిని ఎగ్జామ్ అయిపోయింది. బయటకు వస్తూ ఉంది. ఫోన్ని సైలెంట్లో పెట్టి ఆ స్కూల్లో బయట ఉన్న కౌంటర్ దగ్గర ఇచ్చింది. అభినందన్ ఫోన్ చేస్తున్నాడు, కానీ ఫోన్ ఎవరూ ఎత్తకపోవడంతో అతని అనుమానం ఇంకొంచెం బలపడుతూ ఉంది. బావ చూసేశాడు, మనం త్వరగా వెళ్ళాలి అంటూ నళిని కంగారు పడుతూ ఉంది నందగోపాల్ని. ఏం కాదులే, నువ్వు స్కార్ఫ్లో ఉన్నావు కదా. లేదు, స్కార్ఫ్ ఉన్నా కూడా నళిని అంటూ పిలిచాడు. నువ్వు పలికేవా అని అడిగాడు నందగోపాల్. లేదు, కానీ అనుమానం అయితే వచ్చింది కదా. నువ్వు త్వరగా పోని, అక్క దగ్గరికి త్వరగా వెళ్ళాలి అంటూ హడావిడి చేసింది. ఏం కాదులే, కంగారు పడకు అంటూ త్వరగా ముందుకు పోనిచ్చాడు నందగోపాల్. 5 నిమిషాల్లో నందిని ఉన్న చోటికి చేరుకున్నారు. అంతలో నందిని కూడా కౌంటర్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని బయటకు వచ్చి బయట నందగోపాల్ వాళ్ళు లేకపోవడంతో వాళ్ళ కోసం చూస్తూ ఫోన్ని తీసి చూసింది. అందులో అభినందన్ నుంచి ఓ 5 మిస్డ్ కాల్స్ దాకా ఉన్నాయి. ఇతను ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశాడబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ అభినందన్ నుంచి ఫోన్ వస్తూ ఉండటం, అదే సమయంలో నందగోపాల్ నందిని దగ్గరకు చేరుకోవటం జరిగిపోయాయి. అభినందన్ ఒకవైపు నళిని కోసం వెతుకుతూనే ఇంకోవైపు నళినికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నళిని ఎక్కడైనా కనిపిస్తుందేమో అని అతని ఆశ. అభినందన్ నుండి ఫోన్ వస్తుండటంతో అది ఎత్తబోయిన నందిని అప్పుడే వచ్చి తన ముందాగిన కారు వైపు చూసింది. అందులో నుంచి దిగిన నళిని త్వరగా నందిని దగ్గరకు వచ్చి, అక్క, బావ నన్ను చూసేశాడు అని అంది. అభినందన్ నుండి వస్తున్న ఫోన్ని ఎత్తటం ఆపేసి షాక్ అయిపోయింది నందిని. ఇన్నాళ్లుగా నేను తెలియకుండా ఇంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. ఈరోజు తెలిసిపోయింది, ఇప్పుడేం చేయటం అంటూ కంగారు పడుతూ ఉంది నందిని. నళిని వెనకే వచ్చిన నందగోపాల్, నువ్వేం కంగారు పడకు నందిని, నళిని ఏమీ డైరెక్ట్గా చూడలేదు. తన స్కార్ఫ్లో ఉంది. అతను గుర్తుపట్టినా మనం ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు. నువ్వు పని చెయ్యి, అభినందన్ అడిగితే మేము ఇంట్లో ఉంటే నువ్వు ఎక్కడ చూడగలుగుతావు అని చెప్పు అని అన్నాడు నందగోపాల్. ఒకవేళ అతనికి అనుమానం వచ్చి ఇంటికి వస్తే అని నందిని అనగానే వెంటనే కారు ఎక్కండి అని అన్నాడు నందగోపాల్. ఎందుకు అని అంది నందిని. నువ్వు అన్న మాట నిజమే, ఒకవేళ అతనికి అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఆలోపు మనమే వెళ్ళిపోదాం అని అన్నాడు. ఇప్పుడు అభినందన్ ఫోన్ చేస్తున్నాడు కదా, మరి ఏం చేయను అని అంది నందిని కంగారుతో. ముందు ఫోన్ తీసి ఇంట్లో ఉన్నానని చెప్పు, తర్వాత బయలుదేరదాం అని అన్నాడు. అంతలో మళ్ళీ అభినందన్ నుంచి ఫోన్ వస్తుండడంతో ఫోన్ ఎత్తింది నందిని. ఎక్కడ చచ్చావు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తీవేంటి అని అన్నాడు అభినందన్. ఫోన్ లోపల ఉంది, బయట చెట్టు కింద కూర్చుని ఉన్నాను అని అంది నందిని. ఓ, చెల్లిని మీ చెల్లిని గాలికి వదిలేసి చెట్టు కింద చల్లగాలిని ఆస్వాదిస్తున్నావా అని అన్నాడు. చెల్లిని గాలికి వదిలేయటం ఏంటి, తనను చూసుకోవటానికే కదా ఇక్కడికి వచ్చాను. అంటే నళిని ఇంట్లోనే ఉందా అని అన్నాడు. అసలేం మాట్లాడుతున్నావా, అర్థమవుతుందా? ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తుంది? తన కాలు బాగోలేక తనకి నడవటం చేతకాకనే కదా నేను చూసుకోవటానికి వచ్చాను అంటూ దబాయింపుగా మాట్లాడింది నందిని. సరేలే ఉంటా అంటూ ఫోన్ పెట్టేశాడు అభినందన్. పదండి వెళ్దాం అంటూ ముగ్గురు కారెక్కి కూర్చున్నారు. కారుని వేగంగా ముందుకు పరుగు పెట్టించాడు నందగోపాల్. నువ్వు చెప్పింది నమ్మేశాడా అక్క అని అడిగింది నళిని కారెక్కగానే. నాకు నమ్మకం లేదు నమ్మేశాడని. ఖచ్చితంగా అతను నమ్మలేదు. నా అనుమానం నిజమే అయితే ఇప్పుడు అతను ఇంటికి వస్తాడు. ఆలోపు మనం ఇంట్లో ఉండాలి అని అంది నందిని. మనం వెళ్ళగలమా అక్క? ఒకవేళ అతనే మనకంటే ముందు వెళ్తే? నందగోపాల్ వైపు చూస్తున్న నందినికి, నీకేం భయం లేదు, నా డ్రైవింగ్ పైన నమ్మకం ఉంచండి అని అంటూ స్పీడ్ ఇంకొంచెం పెంచాడు నందగోపాల్. అది కాదక్క, అతను ఇందాకే వెళ్ళుంటాడేమో, నన్ను చూడగానే బయలుదేరి ఉండుంటాడు. ఇప్పుడు ఈ పాటికి చేరుకునే అవకాశం ఉంది కదా అని అంది నళిని. లేదు, అతను ఇంతకుముందు బయలుదేరలేదు. ఖచ్చితంగా నాతో మాట్లాడి బయలుదేరాలి అని అనుకుని ఉంటాడు. అందుకే అతని కంటే మనం ముందుగా ఇంటికి చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అని అంది నందిని. అభినందన్కి నందిని చెప్తున్న మాటల మీద నమ్మకం కలగలేదు. ఖచ్చితంగా తను చూసింది నళిని అని అతనికి బాగా నమ్మకం కలిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే వెంటనే పట్టుకోవచ్చు. ఒకవేళ నేను అనుకున్నది నిజమైతే నందిని ఆటలు సాగకుండా తన ఆట కట్టించాలి అని అనుకున్నాడు. వెంటనే బయటకు వచ్చి తను తెచ్చుకున్న బైక్పై బయలుదేరాడు అభినందన్. నందగోపాల్ ముందు వెళ్తున్నాడు, వెనకే అభినందన్. ఇద్దరి మధ్య 1 కిలోమీటర్ దూరం ఉంది అంతే. నందగోపాల్ డ్రైవింగ్ కొంచెం అటు ఇటు అయినా, లేదంటే ఎవరైనా అడ్డు వచ్చినా అభినందన్ వాళ్ళని చేరుకునే అవకాశం ఉంది. అదేమీ హైవే రోడ్డు కాదు, ఓ టౌన్ నుంచి పల్లెటూరికి వెళ్ళే చిన్న తార్ రోడ్డు. నందగోపాల్కి కొంచెం కష్టంగానే ఉంది డ్రైవింగ్, కానీ అభినందన్ పరిస్థితి అలా కాదు, చాలా ఫాస్ట్గా పోనిస్తున్నాడు. నందగోపాల్కి ఎంత కష్టంగా ఉన్నా కూడా నందిని మొహంలోని కంగారును చూస్తూ త్వరగా వెళ్ళటానికి తన సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అభినందన్కి నందగోపాల్ కంటే డ్రైవింగ్ చాలా సులువుగా ఉండటంతో
దాదాపు నందగోపాల్ ఉన్న కారుని చేరుకున్నాడు అభినందన్. కారులో నుండి వెనక్కి చూస్తున్న నళినికి అభినందన్ కనిపించడంతో వచ్చేశాడు వాడు, వచ్చేశాడు అంటూ అరవటం మొదలుపెట్టింది. కారు విండో పక్కన ఉన్న అద్దంలో నుండి అభినందన్ను చూసిన నందగోపాల్, నళిని, నువ్వు వెనక్కి అస్సలు చూడకు, ముందుకు మాత్రమే చూడు, లేదంటే కారులో ఉండగానే చూసేస్తాడు వాడు అని అన్నాడు నందగోపాల్. చూస్తే మాత్రమేంటి, ఇంకొక నిమిషంలో ఎలాగో మన కార్ని దాటేస్తాడు కదా అంటూ కంగారు పెట్టింది నళిని. నళిని, అలా ఆశ కోల్పోకూడదు, చివరి నిమిషం వరకు ప్రయత్నించాలి. నువ్వు కంగారు పడుతూ మమ్మల్ని కంగారు పెట్టకు, ముందు వెనక్కి తిరగకుండా నీ మొహం అతనికి కనిపించకుండా జాగ్రత్త పడు అంటూ కోపగించుకుంది చెల్లెల్ని నందిని. నందిని అలా అనటంతో ఇక వెనక్కి తిరగటం మానేసింది నళిని. అభినందన్ ముందు ఉన్న కారుని గమనించడం లేదు. త్వరగా ఇంటికి వెళ్లాలన్న హడావిడిలో తను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్తున్న నందగోపాల్కి ఎదురుగా ఓ ఆవుల మంద వస్తూ కనిపించింది. వెంటనే ఒక ఉపాయం తట్టిన వాడిలా కొంచెం కారు వేగాన్ని పెంచి ఆ మందను చేరుకుని చాలా వేగంగా వాటి వైపు తీసుకువెళ్ళి అంతే వేగంగా టర్నింగ్ తీసుకుని వెళ్ళిపోయాడు నందగోపాల్. కారు దాదాపుగా తమను తాకింది అన్న కంగారులో ఉన్న ఓ ఆవు పరుగు అందుకోవడంతో మిగిలినవి కూడా పరుగు మొదలుపెట్టాయి. అలా కారు వెనకే వస్తున్న అభినందన్ బండిని ఓ ఆవు గుద్దటంతో అక్కడే కింద పడిపోయాడు అభినందన్. దెబ్బలేమి తగలకపోయినా అతను లేచి నిలబడి చూసుకుని మళ్ళీ తిరిగి బండిపై వెళ్ళటానికి ఓ 5 నిమిషాల సమయం పట్టింది. ఆ లోపల నందిని ఇంటికి చేరుకున్నాడు నందగోపాల్. ఆ ఊరికి వస్తున్న ప్రధాన రహదారిని దిగి ఓ వైపు సందులోకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది నందిని వాళ్ళ ఇల్లు. నందగోపాల్ అక్కడికి తీసుకువెళ్ళి ఆపటంతోనే వెంటనే కారు దిగి నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటూ త్వరగా లోపలికి వెళ్ళిపోయారు నందిని ఇంకా నళిని. నందిని వాళ్ళను దింపి నందగోపాల్ కారు మలుపుకొని వెళ్తూ ఉన్నాడు. అలా తను ప్రధాన రహదారికి ఎక్కి అదే సమయంలో అభినందన్ కూడా తనకు ఎదురు రావటంతో ఒకేసారి జరిగాయి. అది మలుపు అవటంతో అటువైపు నుంచి కారు వస్తుంది అని ఊహించిన అభినందన్ ఒక్కసారిగా నందగోపాల్ కారుకి గుద్దేశాడు. కారుకి ముందు ఉన్న లైట్ ఒకటి పగిలిపోయింది. అభినందన్ బండి కింద పడిపోయింది. తను కూడా కింద పడిపోయాడు. అది మట్టి రోడ్డు అవటంతో కింద పడిపోయిన అభినందన్ మోచేయి దగ్గర కొట్టుకుపోయి చిన్నగా రక్తం చిమ్మిస్తూ ఉంది. అలా ఓ పల్లెటూరులో ఓ యాక్సిడెంట్ అవటంతో అందరూ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ గుమికూడటం మొదలుపెట్టారు. అభినందన్ కలెక్టర్ అవటం, పైగా గౌరీ అల్లుడు అవటంతో అక్కడ ఉన్న చాలామందికి అతను తెలుసు. అక్కడికి చేరుకున్న ఒకరిద్దరు అభినందన్ను చూస్తూనే అయ్యో కలెక్టర్ గారు కింద పడిపోయారు అంటూ అభినందన్ని ఇంకా బండి కూడా లేపి పక్కకు పెట్టారు. అభినందన్ను చూస్తూనే షాక్ అయిపోయిన నందగోపాల్ వచ్చి నా బండికే గుద్దుకోవాలా అని తల పట్టుకుని ఇప్పుడు బయటకు దిగితే ఎంతమంది నన్ను గుర్తుపడతారో, అభినందన్కి తెలిసే అవకాశం ఉందేమో అని కంగారు పడుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న నందగోపాల్ కిందకి దిగకపోవటంతో ఎవడ్రా నువ్వు, ఏ ఊరు వాడివి, ఒకరిని గుద్ది వాళ్ళు కింద పడిపోయినా కూడా నువ్వు కారులోనే కూర్చుంటావా అంటూ అద్దం కొడుతున్నారు ఒకరు. ఇక తప్పదు అనుకుని కిందకు దిగాడు నందగోపాల్. అభినందన్ తనకు తగిలిన గాయాలను చూసుకుంటూ జోబులో ఉన్న రుమాలు తీసి తుడుచుకుంటూ ఉన్నాడు. నందగోపాల్ ఆ ఊరిలోనే పుట్టి పెరిగినవాడు కావటంతో అతను కిందకి దిగగానే నందగోపాల్ని గుర్తుపట్టడానికి అక్కడ ఉన్నవారికి ఎక్కువ సమయం పట్టలేదు. అందులో ఉన్న ఓ పెద్దాయన, ఓరోరు నువ్వా, నరసింహం కొడుకు కదరా, ఊరు నుండి వెళ్ళిపోయి చాన్నాళ్ళయింది కదరా, ఇప్పుడు కనిపించలేదు, మళ్ళీ ఏంటి సంగతి, ఈరోజు ఎలా వచ్చావు అంటూ కారు వెనక వైపుగా చూస్తూ అయినా ఈ సందులో నీకేం పని అంటూ అడిగాడు ఆ పెద్దాయన. పొలం అమ్మే విషయం గుర్తొచ్చి సర్పంచ్తో మాట్లాడదామంటే వచ్చాను, ఆ పని మీద తిరుగుతున్నాను అని అన్నాడు నందగోపాల్. అలా వారి సంభాషణ జరుగుతుంటే ఎవరో అన్నట్టుగా చూశాడు అభినందన్ నందగోపాల్ వైపు. అక్కడ ఉన్న వ్యక్తి నందగోపాలే అని అభినందన్ తెలుసుకోగలుగుతాడా? ఇంటికి వెళ్ళిన అభినందన్ నందినిని ఏం చేయబోతాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.